ఇవాళటి మన వీడియోలో భగవద్గీత శ్లోకం 5, 6 వాటి భావాలు తెలుసుకుందాం. శ్లోకం 5. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిబోధశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దాని భావం ఏమిటంటే, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు మున్నగు సూరులైన మహాయోధులు అందులో కలరు. శ్లోకం 6. యుద్ధమన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవ మహారథః. దాని భావం ఏమిటంటే, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలైన యుత్తమౌజుడు, సుభద్రపుత్రులు 10 పుత్రులు అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులు. తదుపరి మన వీడియోలో భగవద్గీత శ్లోకం 7, 8 వాటి భావాలు తెలుసుకుందాం. తదుపరి వీడియోలో కలుసుకుందాం. బాయ్. నమస్కారం అందరికీ. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.